హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. ఈరోజు ఆలు కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ కుర్మా చపాతీ, పరోటా, బిర్యానీలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. దీనికోసం ముందుగా 2 బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించుకొని తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 మీడియం సైజ్ టమాటాల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నువ్వులు, 10 నుంచి 12 జీడిపప్పులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి దీన్నంతటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా షాజీరా, 2 లవంగాలు, అలాగే ఒక ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. దీంట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. మీకు గ్రేవీ కనుక ఇంకా పల్చగా కావాలంటే ఇంకొన్ని నీళ్లు పోసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేశాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు. వీటన్నిటిని బాగా కలిపి సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉంచుకున్నాను నేను గ్రేవీని. మీకు పల్చగా కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు కలుపుకొని ఇంకొక 4 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతే అండి, బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.